శ్రీ సమ్మక్క సారలక్క జాతర వీడియో ఫ్రెండ్స్, ఎంత అద్భుతాలు జరిగాయో వీడియోలో మీరు చూడండి. ఎందుకంటే రానన్న వాళ్ళు కూడా వచ్చారు, నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. మరి వీడియోలో షాపింగ్స్ అన్ని ఎట్లా చేశారో చూడండి. ఇక చూడండి, నేనైతే అమ్మవారికి ఓడిబియ్యం కలుపుతున్నా. దేవతలకి సమ్మక్కకి సారక్కకి ఓడిబియ్యం కలిపి తర్వాత నేను కొబ్బరికాయలు మంచిగా కడిగి పెట్టుకున్నా. కడిగి పెట్టి పసుపు కుంకుమలు కొబ్బరికాయలకు మనం అడ్డబొట్టు పెడతాం ఎప్పుడైనా. సమ్మక్కకి సారక్కకి అడ్డబొట్టు కనుక అడ్డబొట్టుతోని అలంకరించుకుంటున్న దేవతలకి మంచిగా పసుపు కుంకుమ. ఇక ఏంటంటే జాతర వెళ్ళాలి, ఎండ అయితే బాగుంది, ఎక్కువ అంటే ఎక్కువ ఉంది కానీ తొందరగా వెళ్ళాలనుకుంటున్నాం. ఇక అందరం రెడీ అయినాం, కానీ నాకు ఒక లోటు అవుతుంది మనసులో, చాలా బాధ ఉంది. ఆ బాధ అది ఎంత అంటే అసలు జాతర పోతా అనుకుంటున్నా కానీ మనసులో అయితే ఒక బాధ ఉంది. ఇక దేవతల కోసం అయితే అన్ని మొక్కులు పెట్టినా, మంచిగా కొబ్బరికాయలు పెట్టిన, ఓడిబియ్యం పోసిన, జాకెట్ పీసులు, పోకలు కజుల పండ్లు అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట అక్కడ. ఇక చూస్తున్నారు మీరు, అన్నీ నేను మంచిగా రెడీ పెట్టాను. ఇక మనం బంగారాన్ని అయితే ఎప్పుడైనా దేవునికి పెట్టిన రోజు ఫ్రెండ్స్, మనం మొక్కు ఎంత మొక్కుకుంటే అంత బంగారం పంచి పెడతాము. దేవతలకు పెట్టి తర్వాత సమ్మక్క సారక్క బంగారముల్లో అని పంచి పెడతాము. ఇక తర్వాత దేవతలకు గద్దెల కాడికి కూడా మనం ఎంత మనకి మనసులో దేవతకు ఎంత మొక్కుకుంటే అంత మొక్కు దేవతలకి గద్దెల వీధికి తీసుకువెళ్తాము. ఇక నేను ఇప్పుడు పూజించుతున్నది సమ్మక్క సారక్క బంగారం అన్నమాట. బంగారాన్ని కూడా అడ్డబొట్టు పెట్టే పూజించాను, ఎందుకంటే సమ్మక్క సారక్క అంటేనే అడ్డబొట్లు పెడతాము. ఇక మరి కుడుకలు, పోకలు కజ్జల పండ్లు, పసుపు కుంకుమ, ఇంకా అన్నీ జాకెట్ పీస్లు అవన్నీ కూడా బేషన్లో పెట్టుకొని ఇంకా ఇక జాతర స్టార్ట్ కావాలన్నమాట. ఇక వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము జాతరకి. చూడండి, చాలా మనం జాతర అనగానే చాలా సంతోషం వేస్తుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఒక పక్క మనసులో ఇంకా అంటే జాతరకి మా పాప కానీ మా వారు ఇంకా రాలేదు, అందుకనే కొంచెం అంత బాధ అయితే ఉండిండే. కానీ చాలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సమ్మక్క సారక్కే రప్పించుకుంటుందన్న నమ్మకం నా మనసులో ఉండే. ఇక బయలైతే తీరుతున్నా, ఇక అందరం స్టార్ట్ అవుతున్నాము. ఇక జాతర వెళ్ళడానికి బయటకు వచ్చాము. ఎంత అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది తల్లి జాతర కనుక మనం మనస్ఫూర్తిగా దేవతలని దర్శించుకోవాలి. చూడండి, సడన్ సర్ప్రైజ్ మా పాప రానే వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తనకి సెలవు దొరకకపోవడంతో రాను అని చెప్పింది. ఆమె చిన్నప్పటి నుండి సమ్మక్క సారక్క జాతరలన్నీ మిస్ అయిందన్నమాట. అందుకే ఈసారి తప్పకుండా రావాలని గట్టి సంకల్పం చేశాను, ఎట్లా చేసి రావాలని. ఇంకా పాప రావడంతో ఇంకా వాళ్ళకి ఎంత సంతోషమో చూడండి, ఎంత అల్లరల్లరి పిల్లలందరూ ఒక దగ్గర చేరి చాలా సందడిగా హ్యాపీనెస్ అన్నమాట. సంతోషం, ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఊహకు కూడా తెలియదన్నమాట మాకు వస్తుందని. రానని చెప్పేశారు డైరెక్ట్. ఇంకా మా వారు కూడా అంతే అన్నాడు అన్నమాట, మేము రావడం లేదు, మీరు వెళ్ళిరండి అన్నాడు. ఇంకా రావడంతో ఇంకా సంతోషానికైతే జాక్సీ గారు చూడండి, సంతోషానికి హద్దులు లేవు. పిల్లలందరూ ఇట్లా ఆనందంగా ఉంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది అసలు. నిజంగా సమ్మక్క సారక్కే రప్పించుకున్నారు వీళ్ళని, నాకైతే మనస్తృప్తిగా ఉంది. ఎందుకంటే అమ్మవార్లు ఇంత ఆనందంగా జాతరని ఎవరి పిల్లల్ని వాళ్ళు రప్పించుకున్నట్టు దేవతలే రప్పించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ ఇప్పుడు నిండుగా అనిపిస్తుంది అన్నమాట. ఇందాక ఎంత మైండ్లో ఒక చిన్న లోటు అనేది ఉండే మనసులో ఇక ఇప్పుడైతే వీళ్ళు రావడంతో చాలా సంతోషం, చాలా హ్యాపీనెస్ వచ్చింది. జాక్సీ బేబీ చూడండి, వాడికి జాతర ఎప్పుడైనా అన్ని జాతరలకు వస్తాడు. ఈరోజైతే జాక్సీ గారు మరి ఏమనుకుంటున్నాడో, జాతర రావాలనుకుంటున్నాడా, మరి ఎక్కడ ఎట్లా జనాలను భయపట్టిస్తాడుగా భక్తులందరినీ. అందుకని ఇక వాడిని తీసుకుపోవాలా వద్దా, ఇక మరి ఇక్కడే ఒకసేపు మంచిగా ప్రేమ వేసి ఇక్కడే ఉంచుదాము, మళ్ళీ ఒక్కసారి తీసుకెళ్ళి వాడిని తింపుకొస్తామన్నమాట జాక్సీ బేబీని. ఇక మొత్తం మీద ఇట్లా వచ్చారు, ఇక జాతర బయలుదేరుతున్నాము. చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది. అసలు నాకైతే ఎప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ అనిపించలేదు. ఎందుకంటే మనసులో ఒక లోటు ఉంటుండే, అయ్యో వాళ్ళు కూడా వస్తే బాగుండు అనుకున్నాము. ఇంక ఇప్పుడు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఇంకా జాతర వెళ్ళడానికి రెడీ ఫ్రెండ్స్, అందరం అయితే జాతర వెళ్తున్నాము. ఇక జాతర వెళ్ళి దేవతలకి మొక్కులు పెట్టుకుంటే అప్పుడు మనస్తృప్తిగా ఉంటుంది అన్నమాట. మనం మొక్కులు పెట్టినామంటే ఆ హ్యాపీనెస్ వేరే ఇంకా. ఎందుకంటే దేవతల జాతర కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాము. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అద్భుతంగా జరుగుతుంది. మరి ఈసారి మీరు సమ్మక్క సారక్క జాతర ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. మరి మేము వెళ్తున్న సమ్మక్క సారక్క జాతర ఎక్కడికో మీరే చూసి కామెంట్ చేయండి అది కూడా. ఇక చూడండి, జాతర అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ నుండి భక్తులు చాలా ఉన్నారు గద్దెల దగ్గర, దేవతల దగ్గర.
అందుకని మంచిగా దర్శనం కావాలి ఈసారి అని మనస్ఫూర్తిగా నిన్నటి నుండి మొక్కుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా దర్శనం కావాలి దేవతలు అని చాలా చాలా మొక్కుతున్నాను. అందుకని తప్పకుండా మంచిగా దర్శనం అవుతుందని అనుకుంటున్నాము. ఇక వెళ్ళడం అయితే వెళ్తున్నాము. ఇక ఏంటంటే ఇంకా ఈవినింగ్ అయినా కాన చాలా చాలా భక్తులు ఉంటారన్నమాట. ఇంకెప్పుడు వస్తూనే ఉంటారు. రేపటిదాకా ఉంది జాతర కనుక చాలా భక్తులు వస్తారన్నమాట. ఇక చక్కగా అమ్మవార్లు దర్శనం కావాలని ఇక దిగినాము. ఇక చూడండి దేవతల దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మనమైతే ఒకప్పుడు వచ్చినాకనే జంపన్న వాగులో స్నానాలు చేసేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఇప్పుడైతే ఇంట్లోనే స్నానాలు చేసుకొని ఇట్లా వెళ్తున్నాము. ఇక ఇప్పుడు భక్తులు కూడా జంపన్న వాగు చూపించుతాను ఈ వీడియోలో మీకు. ఇప్పుడు కూడా స్నానాలు చేస్తున్నారు. ఇంకా అందరు తెలిసిన వాళ్ళు కలుస్తున్నారు. అందరిగా ఎలా బాగున్నారా అంటే బాగున్నారా అలా అందరూ పలకరించుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది పెద్ద పాప రావడం అయితే నాకు చాలా అంటే నిండు ధనాన్ని తెచ్చింది జాతరకి. సమ్మక్క సారక్క రప్పించుకున్నారు మొత్తం మీద. అంత ఆనందం వేసింది. ఖుషి ఖుషి అయిపోయారు పిల్లలందరూ. ఇంకా చూడండి గద్దెల కాడ భక్తులు మీరు స్వయంగా చూస్తున్నారు మన సమ్మక్క తల్లిని. ఎంత భక్తులు అంటే అంత భక్తులు. నేనైతే స్వయంగా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఎందుకంటే నా మనసులో ఎప్పుడైనా కూడా గద్దెల మీద కొబ్బరికాయ కొట్టాలని ఒకటే నాకు మొక్కుకుంటాను అన్నమాట. అట్లనే కొబ్బరికాయ కొట్టాను, అందరికి తీర్థం పెట్టాను. అదొక నాకు తృప్తి అన్నమాట. చాలా హ్యాపీనెస్. ఏంటంటే కొబ్బరికాయలన్నీ ఒక దగ్గర కొడతాం, కానీ ఏదేమైనా దేవత నాకు అనుగ్రహించింది కొబ్బరికాయ కొట్టుకోవడానికి. ఇంకా దేవతలు అయితే మంచిగా దర్శనం అవుతారు. మనం కొంటపోయిన మొక్కులన్నీ వేయడానికి కూడా మంచిగా చూడండి ఓడి బియ్యాలు పోసుకోవడానికి అన్నీ ఈ వీడియోలో మీరు చూస్తారు. స్వయంగా ఓడి బియ్యం కూడా నేనే స్వయంగా పోసాను. నా చేతులతోనే గదల మీద పెట్టాను. అన్నీ మనం కొంటపోయిన మొక్కులన్నీ కూడా అట్లా పెట్టుకున్నాం అన్నమాట. అదైతే మరవలేని సంతోషం అది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు ఎప్పుడు భక్తులు అయితే చాలా చాలా ఉంటారు కదా. ఎంత భక్తులు ఉన్నా సరే మన మొక్కులు పెట్టుకున్నప్పుడు ఆ తృప్తే వేరు. చూడండి చక్కగా తల్లిని నేనైతే మంచిగా చేతులతో ఇట్లా మొక్కుకోవాలని వీటి లోపల నుండి కూడా పట్టుకోవాలని చూస్తున్నాను దేవతని. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి మీకు సమ్మక్క సారక్క జాతరలో దర్శనం మంచిగా జరిగిందా? కామెంట్ చేయండి. నాకైతే మంచిగా అద్భుతంగా దర్శనం జరిగింది. అమ్మవార్లు దగ్గరుండి ఆశీర్వదించినట్టు అనిపించింది. చాలా చాలా సంతోషం. ఇక నేనైతే కొన్ని మొక్కులు పిల్లలతో పెట్టియాలని మొక్కాను. ఇక చూడండి గద్దెల మీద పిల్లలతోనే పెట్టాలని మా పెద్ద పాప వాళ్ళతోనే నేను మొక్కులు పెట్టించాలి, ఈసారి కొబ్బరికాయలు కొట్టియాలి అని మొక్కుకున్నాను అనమాట. ఇక అదే విధంగా మంచిగా దేవత అట్లనే మాకు మనస్ఫూర్తిగా అనుగ్రహించింది. అలానే జరుగుతుంది. చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది కూడా. ఏంటంటే మనకి మంచిగా తృప్తిగా దర్శనమైంది దేవతలు. ఇక ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పుడు వచ్చినా కూడా తప్పకుండా ఎంత పబ్లిక్లోనైనా దేవతలను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటాను. ఇక చూస్తున్నారు మా పిల్లల్ని. చిన్న పాప ముందొస్తుంది, పెద్ద పాప గరచ్చు అక్క కూతురు అన్నమాట. ఇంకా పిల్లలందరూ సందడిగా జాతరకే మస్తు జాతరలో చాలా ఆనందం వేసిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇక మొత్తం మీద పాప మంచిగా తలపైన దేవుడి బంగారం కొబ్బరికాయలు అన్నీ పట్టుకుంది. ఇక ఇట్లా చూడండి పిల్లలు సంతోషంగా జాతరను హ్యాపీగా వాళ్ళు జాతరలో తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. చూడండి పాపకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆమె సమ్మక్క సారక్క జాతర రానన్నప్పుడు చాలా మనసులో బాధే ఉండే అందరికీ. ఇక చూడండి ఇక్కడైతే ఇక్కడ కూడా ఎవరంటే మన న్యూస్ వాళ్ళు అన్నమాట. ఎందుకంటే దేవతల దగ్గర వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు కదా, అందుకని ఒక 10 నిమిషాలు 5-10 నిమిషాలు అన్నారు. వాళ్ళ కోసం టైం ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఫోటోలు కానివ్వండి, న్యూస్ ఇట్లా దేవతల దగ్గర వాళ్ళు పేపర్లో వస్తుంది కదా. చాలా ఆనందం వేసింది. ఏంటంటే దేవతలు భక్తులు ఉన్నారు. ఎంత భక్తులు వచ్చినా కూడా మంచిగా దర్శనం అవుతారు దేవతలు. చూడండి ఎంత ముద్దుగా ఇక మొక్కిన బంగారాలు మనం అట్లా ఇస్తుంటే ఇట్లా వెంటనే మంచిగా ఫ్రెష్గా ఉన్న కాడనే అమ్మవారి దగ్గర నుండి తీసి పక్కకు పెడుతున్నారు. మనం ఎంత భక్తితో శ్రద్ధలతో ఎంత అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటామో సమ్మక్క సారక్కకు ఎంత తృప్తిగా మొక్కుకుంటాం. ఇక మీరు చూస్తున్నారు మా పెద్ద పాపని. ఈమెతోనే మాకు సమ్మక్క సారక్కను పెట్టడం మొదలుపెట్టాము. అంటే ఆమె కడుపులో ఉన్న నుండి అన్నమాట. అందుకనే నాకు దేవతలంటే చాలా చాలా ఇష్టం. సమ్మక్క సారక్క ఇద్దరు కూడా. ఇక చూడండి మీరు చూస్తున్నారు
సారక్క గద్దె ఎంత ఆనందంగా అంటే ఆనందంగా భక్తులైతే స్వయంగా దర్శనం చేసుకుంటున్నారు. అసలు సెకండ్ మేడారం అని చెప్పొచ్చు ఈ జాతర. మనం మేడారంలో ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడే కూడా సేమ్ సెకండ్ మేడారం అన్నమాట. భక్తులు అంతా వస్తారు ఇక్కడికి, చుట్టూ జిల్లాల నుండి కూడా వస్తారు. ఎంత వచ్చినా కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక చూడండి, గద్దెల కాడ మొక్కులు పెడుతున్నాం. ఇప్పుడు 2 పిల్లలతో మొక్కులు పెట్టించాలని నేను మనసులో మొక్కుకున్నాను, స్వయంగా వాళ్ళతోనే గద్దెల మీద పెట్టించాలని. అందుకనే ఎంత భక్తులున్నా సరే పిల్లలతో పెట్టించాలని, మొక్కులు గద్దెల మీద పెట్టించాలని నిర్ణయించుకున్నాను అనమాట. మొత్తం మీద దేవతకి అనుకున్నట్టు మొక్కులు చేరినాయి. ఇక నేను కూడా అమ్మవారికి అన్ని మొక్కులు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అదొక హ్యాపీనెస్, అది సంతోషం. మనకి మనసులో తలుసుకుంటే చాలు. నేనైతే దాని కింది నుండి ఇట్లా కొంచెం లోపలికి పోయి పెట్టానన్నమాట. ఇక మిగతా కొబ్బరికాయలు అయితే కొట్టడానికి ఇక్కడ వద్దంటున్నారు కదా, వేరే దగ్గర కొడతారు కదా, అందుకని చూస్తున్నారు. ఇంక అందరం కొట్టాలి కొబ్బరికాయలు. సమ్మక్క సారక్కని మీరు చూస్తున్నారు, చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నారో దేవతలు. ఇక ఇక్కడ మేము ఏమనుకుంటున్నామంటే వంట చేసుకుంటే అయిపోవు చూడు, అందరు వంట చేసుకుంటారు అని అంటున్నాను మా అక్కతో. ఎందుకంటే బాగా పబ్లిక్ ఉంటారేమో, వాటర్ సౌకర్యం ఉంటుందో లేదో అనుకున్నాము, కానీ మంచిగా ట్యాపులు కూడా పెట్టారు ఈసారి. చాలా ఆనందంగా ఉంది. చాలా జాతరలో అసలు ఇక్కడే వంట చేసుకుంటే బాగుండు అనిపించింది అన్నమాట. అందుకని మేము మునుపు వచ్చినప్పుడు మేమే వాటర్ అన్నీ తీసుకొచ్చుకునే వాళ్ళం. ఎంత బాగుంది జాతర చూడండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు కూడా రావచ్చు, ఎక్కడికంటే అక్కడ డిక్కీలో అన్నీ పెట్టుకొని రావచ్చు. కాకపోతే ఈసారి ఎట్లుంటారో భక్తులు చాలా ఉంటారు కదా, భక్తులు మరే వసతులు ఎట్లున్నాయో అనుకొని మేము దర్శనానికి వచ్చాము. చాలా చక్కగా దర్శనం జరుగుతుంది. దేవతలు చూస్తున్నారు మీరు, సమ్మక్క సారక్క గద్దెలని చూడండి, భక్తులను ఎంత బాగున్నారో. చాలా చాలా ఎంత అంటే మనస్ఫూర్తిగా దర్శనమైంది. ఇక ఇక్కడనైతే అమ్మవార్లకు మొక్కి మిగతా కొబ్బరికాయలన్నీ కొడుతున్నాము. నేను ఏ జాతర వచ్చినా ముందు మనం మనసులో 36 దేవుళ్ళ కంటే ముందు పోషవతల్లి అంటాము కదా, పోషవతల్లికి మొక్కి మనస్ఫూర్తిగా కొబ్బరికాయ కొడతాము. ఇక అట్లా అందరు కూడా మనం ఎన్ని కొబ్బరికాయలు మొక్కితే అన్ని, పిల్లలు చూడండి అందరు పిల్లలు కొబ్బరికాయలు కొడతారు. ఇప్పుడు సమ్మక్క సారక్కకి మనం వచ్చే సంవత్సరం ఇంట్లో పెడతాం, కానీ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి కదా, అందుకని మనం తృప్తిగా జాతరని ఆస్వాదించాలన్నమాట. మొత్తం మీద అందరు పిల్లలు కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. కొబ్బరికాయలు కొట్టే కాడ కూడా భక్తులు సందడిగా ఉన్నారన్నమాట. ఏంటంటే ఇప్పుడైతే ఎండ బాగా ఉంది, చాలా అంటే చాలా ఉంది ఎండ. ఇక కొంచెం అయితే చల్లబడుతుంది వాతావరణం. ఈవినింగ్ పూట ఇంకా భక్తులు చాలా వస్తారు. మరి ఇంతకీ ఈ జాతర ఎక్కడ అనుకుంటున్నారు, ఏంటి జాతర పేరు చెప్తలేము అనుకోకండి ఫ్రెండ్స్. మేమైతే మంచిగా దేవతకి మొక్కులు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాము. ఇంకా మళ్ళీ అన్ని గద్దెల చుట్టూ ఇంకా చూడాలని ఉంది. ఎందుకంటే ఎంత దర్శనం చేసుకున్నా తనవి తీరడం లేదు, అట్లా అనిపిస్తుంది. చాలా చక్కగా మొక్కులు పెట్టాము, దేవతలకి కొబ్బరికాయలు కూడా కొట్టాము. ఇంతకీ జాతర ఎక్కడ అనుకుంటున్నారు ఫ్రెండ్స్? కరీంనగర్లోని రేకుర్తిలో సెకండ్ మేడారం అని చెప్పగానే అందరికి అర్థమైపోతుంది. కరీంనగర్లో రేకుర్తిలో చాలా జరుగుతుంది జాతర, సమ్మక్క సారక్క జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. అందుకని చాలా చాలా మంచిగా ఇక చూడండి భక్తులు ఎట్లా వస్తున్నారు. అమ్మవారికి మనస్ఫూర్తిగా ఎట్లా ఇక్కడ సమ్మక్క సారక్క ఫోటోలు అమ్ముతున్నాడు చిన్నోడు. ఇక జంపన్న వాగు చూపిస్తా అన్నాను మీకు, చూడండి జంపన్న వాగును. జంపన్న వాగులో భక్తులు ఇప్పటికి కూడా స్నానాలు చేశారు, నీళ్లు చల్లుకున్నారు. ఇక మా పెద్ద పాప అయితే జాతర చూసి వచ్చి షాపింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇంక ఇక్కడ ఒక షాప్లో కూర్చుండిపోయిందనమాట. ఇంకా ఇదెంత అమ్మా అదెంత ఇట్లా అన్నీ ఇక ఆమెకు నచ్చిన ఇవి అవి అన్నీ అడుగుతుందన్నమాట. చాలా ఎంత అంటే షాప్స్ అయితే చాలా పడ్డాయి. నేను లాంగ్ వీడియో అవుతుందని షార్ట్కట్లో చూపిస్తున్నాను. ఇక పిల్లలకు నచ్చినవి అన్నీ కొనుక్కుంటున్నారనమాట. ఇంకా నేనైతే అన్నీ కూడా వాళ్ళు కొనుక్కునే అన్నీ కూడా నేను మీకు చూపించాలనుకున్నాను. ఇక వీళ్ళు ఏమిటి బట్టి ఆడుకుంటారో తెలుసా, ఇవి పాములు అన్నమాట, పాములు. ఇక ఫస్ట్ భయపడ్డారు వీటిని చూసి, రచ్చు సౌమ్య భయపడ్డారు వీళ్ళిద్దరు. ఇక తర్వాత పట్టుకొని చూస్తున్నారు బాగున్నాయని. ఆ వెనకాల చూడండి మంకీలు ఎలా ఉన్నాయో, ఆ మంకీ కూడా కొనుక్కున్నారు.
బ్లాక్తో చాలా చాలా భయంకరంగా వచ్చినాయి. మొత్తం మీద జాతరలో పిల్లలు సందడి చేశారు. చాలా హ్యాపీగా ఉంది. నలుగురు పిల్లలు సందడి చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇక వాళ్ళ షాపింగ్ అయితే ఇక సమ్మక్క సారక్క చూడండి, ఇక్కడ మన సమ్మక్క సారక్క దగ్గర అందరు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇంకా పిల్లలైతే సందడిగా అన్ని వాళ్ళకి నచ్చినాయి అన్నీ షాపింగ్ చేస్తున్నారు. అల్లరి జాతర అంటేనే కదా, చిన్నప్పుడు అన్నీ ఎలా కొనుక్కుంటారు. ఇంకా బంగారం తెచ్చుకునేటోళ్ళు వస్తున్నారు. ఇక చూడండి క్యూట్ బొమ్మలు చాలా ముద్దు వస్తున్నాయి. అసలు ఇవి చూడగానే ఎంత ముద్దుగా ఉన్నాయో. నేనైతే అబ్బాయి ఎంత బాగున్నాయని 2-3 నిమిషాలు చూశాను వీటిని. ఇంకా మరి చిన్నపిల్లలకి ఇంకెట్లా అనిపిస్తుంది, చాలా సందడిగా ఇది బాగుంది అది బాగుంది అంటూ బొమ్మలు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా బాగున్నాయి నిజానికి కూడా. జాతరలో అస్సలు అన్ని షాప్స్ కవర్ చేసాము, కానీ వీడియో ఎందుకంటే లాంగ్ అవుతుందని నేను షార్ట్ కట్ చేశాను అన్నమాట. చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఎంత ముద్దుగా ఉందో బొమ్మ చూడు పాప చేతిలో. చూడండి, ఎవరికి నచ్చినాయి వాళ్ళు బొమ్మలు అయితే చూసుకుంటున్నారు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళంతా కలుస్తున్నారు, మాట్లాడుకున్నాము అన్నీ. ఇక మనం ఏంటంటే జాతర ఇక వెళ్ళే టైం. ఫ్రెండ్స్, మీరు జాతర ఎక్కడికి వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ జాతర మాత్రం కరీంనగర్లో రేకుర్తిలో జాతర, సమ్మక్క సారక్క జాతర, సెకండ్ మేడారం అని చెప్పొచ్చు. చాలా చాలా మంచిగా జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర. అన్ని దేవతలు కూడా మన కరీంనగర్ జిల్లాలో చాలా, మనం కరీంనగర్ వచ్చామంటే అన్ని దేవతలను దర్శించుకోవచ్చు. ప్రతి దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఎంత చక్కగా మంచిగా అన్నీ కూడా. ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు చూడండి, ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చారు. ఈవినింగ్ పూట అనమాట, చల్లగా అవుతుంది కొంచెం. ఇంకా వంట చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. కానీ ఇక జాతర అన్నప్పుడు తృప్తిగా జాతరను చూసుకోవాలి కదా, అందుకని ఇంకా పిల్లలు ఇక పాప చూడండి ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆగారనమాట. ఇంకా ఓకే, పిల్లలతో పాటు మేము పెద్దవాళ్ళం కూడా తిన్నాము. ఎందుకంటే జాతరని జాతరలాగానే హ్యాపీగా చూడాలి. చాలా సంతోషాన్ని ఇచ్చింది ఏంటంటే నాకు జాతరలో దేవతలు మంచిగా దర్శనం కావడం. ఇక శ్రావ్య సౌమ్య ఇద్దరు సమ్మక్క సారక్క అనమాట. మా ఇంటి దైవం అనుకోవచ్చు, ఎందుకంటే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను. పేర్లు కూడా వాళ్ళే పెట్టుకున్నాను అనమాట. ఎంత చక్కగా అనిపించిందంటే అమ్మవార్లు దర్శనం అవ్వడం చాలా నాకు ఈ సంతోషాన్ని ఇచ్చింది. మీరు మీ మనసులోని ప్రతి కోరికను కోరుకోండి, తల్లులు తీరుస్తారు. ఎందుకంటే అంత సత్యం అన్నమాట సమ్మక్క సారక్క. అందుకే భక్తులు ఎక్కడెక్కడి నుండి ఎంత దూరమైనా కూడా చూడండి, మన మేడారం ఎంత అంటే ఒకప్పుడు వసతులు లేని టైంలో కూడా అంత దూరం వెళ్ళేవారు. అంత దూరం వెళ్ళి మనస్ఫూర్తిగా దేవతలను దర్శనం చేసుకునేవారన్నమాట. ఇప్పుడు ఇక్కడికి కూడా ఎంత దూరం నుండి ఏమంటారు మొత్తం సంచులలో సామాన్లు కట్టుకొని వంటకు వస్తున్నారు భక్తులు. కొంచెం ఈసారి మంచి సదుపాయాలు జరిగినాయి. ఒకప్పుడైతే లేకుండే, ఇప్పుడు మంచిగా వంట చేసుకోవడానికి బాగుంది. ఐస్ క్రీమ్లు అయితే తినాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఎండలో ఇలా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదా. మరి ముఖ్యంగా జాతరలోనైతే ఇంకా మస్తు ఉంటుంది. మరి మీ జాతరని మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అట్నే మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇంకా జాతర అయితే సందడిగా ఉంది. ఈవినింగ్ పూట మీకు కనిపిస్తుంది, ఆల్రెడీ ఈవినింగ్ అయింది. ఇంకా కొంచెం అయితే ఇక ఫుల్ భక్తులు ఎక్కువ వస్తారనమాట. బాగా ఎక్కువ అంటే ఎక్కువ వస్తారు, ఎందుకంటే చల్లగా అయింది కాబట్టి మంచిగా తల్లులు దర్శనం అవుతున్నారు. చక్కగా దేవతలు దర్శనం అయ్యారు. చూడండి, మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం లభించింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అట్నే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ శ్రీ సమ్మక్క సారలవ్వ దీవెనలు వారికి ఉండాలి. మనమందరం కూడా ఇప్పటికంటే అద్భుతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవతలు మిమ్మల్ని చల్లగా చూడాలని, మీకు ఏ లోటు లేకుండా మంచి ఉంచాలని కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ జాతర వెళ్ళి రావడం. మరి మీరు కూడా చాలా జాతర ఎంజాయ్ చేశారు.